Hello guys, welcome back to our channel Study with Sridevi. Linear block codes. A block code is said to be linear code if its code words satisfy the condition that the sum of any two code words give another code word, that is CK equal to CI plus CJ. సో ఇప్పుడు బ్లాక్ కోడ్స్ అనేది ఒక లీనియర్ కోడ్. ఇప్పుడు మనకి ఒక సెట్ ఆఫ్ కోడ్స్ ఇచ్చారనుకోండి, అందులో టూ కోడ్ వర్డ్స్ మనం యాడ్ చేస్తే ఆ సెట్లో ఉన్న ఒక కోడ్ వర్డ్కి సేమ్ రావాలి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడండి, 000, 0101, 1010, 4 1s. సో ఇప్పుడు మనం ఏమైనా టూ కోడ్ వర్డ్స్ యాడ్ చేస్తే మనకి థర్డ్ కోడ్ వర్డ్ అంటే వచ్చిన రిజల్ట్ ఇది ఈ సెట్లో ఉండాలి మనకి. సో ఇక్కడ మనం ఈ రెండు తీసుకుంటే మనకి చూడండి, ఇది మాడ్యులో ఎడిషన్. సో అంటే ఎక్స్ఆర్ గేట్ 000 అవుతుంది, 011 అవుతుంది, 101 అవుతుంది, 110 అవుతుంది. సో ఇక్కడ 101, 011, 101, 011. సో ఇప్పుడు ఈ రెండు మనం యాడ్ చేస్తే మనకి ఫోర్త్ కోడ్ వర్డ్ వచ్చింది. సో ఇది లీనియర్ బ్లాక్ కోడ్స్ అంటాం. In linear block codes, each block containing k message bits is encoded into a block of n bits by adding n minus k parity check bits. So, k bits అంటే ఇది మెసేజ్ బ్లాక్, ఛానల్ ఎన్కోడర్ అనేది మనకి n మైనస్ k parity చెక్ బిట్స్, n బిట్స్ అనేది లీనియర్ బ్లాక్ కోడ్. సో కోడ్ వర్డ్ అంటే ఏంటి? సో k బిట్స్, n మైనస్ k బిట్స్. సో దీని లెంత్ ని n గా తీసుకుంటాం, కోడ్ వర్డ్ లెంత్ ని n తీసుకుంటాం. n మైనస్ k అంటే పారిటీ బిట్స్, k అంటే మెసేజ్ బిట్స్. సో ఇప్పుడు మనం కోడ్ వర్డ్ యొక్క వెయిట్ కనుక్కోవాలి అనుకుంటే క్వశ్చన్ చూడండి, క్యాలిక్యులేట్ ద వెయిట్ ఆఫ్ ద గివెన్ కోడ్ వర్డ్ 0000, 0101, 1010, 111. సో ఇప్పుడు మనం ఈ కోడ్ వర్డ్ కి వెయిట్ కనుక్కోవాలి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వెయిట్ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో ఎలిమెంట్స్ ఇన్ ద కోడ్ వర్డ్. Number of non-zero elements in the code word. So 0000, 0101, 1010, 4 1s. సో ఇందులో నాన్ జీరో ఎలిమెంట్స్ ఏం లేవు, ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 4 ఉన్నాయి. సో ఇది వెయిట్ కనుక్కోవడం. నెక్స్ట్ మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ద కోడ్ వర్డ్స్. సో క్యాలిక్యులేట్ ద మినిమం డిస్టెన్స్ ఆఫ్ ద కోడ్ వర్డ్. సో ఈ కోడ్ వర్డ్ కి దీనికి ఎన్ని నెంబర్స్ అయితే డిఫరెన్స్, దీనికి ఎలా, దీనికి ఎంత డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని పొజిషన్స్ డిఫరెన్స్ ఉన్నాయి, 0 ప్లేస్ లో 1, ఇక్కడ 0 ప్లేస్ లో 1. సో ఇక్కడ d min d ఈక్వల్ టు 2. ఈ రెండిట్లో అన్ని పొజిషన్స్ సేమ్ ఉన్నాయి, సో d ఈక్వల్ టు 4. ఈ రెండిట్లో 2 పొజిషన్స్ డిఫరెన్స్ ఉన్నాయి, సో డిఫరెన్స్ ఆర్ సేమ్ ఏదో తీసుకుంటాం. సో అప్పుడు మనకు డి వస్తుంది. డి మిన్ కావాలంటే మనకి అన్నిట్లో తక్కువ ఉన్న నెంబర్ 2 తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.